హైదరాబాద్ కేపీహెచ్పీలోని లూలు హైపర్ మార్కెట్లో తనిఖీలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కస్టమర్ల ఫిర్యాదులతో సోదాలు నిర్వహించారు. ఇన్ హౌస్ కిచెన్ లో పరిశుభ్రత లోపాలు గుర్తించారు. ఫ్రిడ్జ్లలో నిల్వ చేసిన మిగిలిన ఆహార పదార్థాలను అప్పటికప్పుడే తొలగించాలని ఆదేశించారు. కుళ్లిపోయిన కూరగాయలు, కిచెన్ పరిసరాల్లో పురుగులు, కీటకాలను గుర్తించారు అధికారులు. గడువు ముగియనున్న ప్యాక్డ్ ఫుడ్ పైన కస్టమర్లను తప్పుదారి పట్టించేలాగా లేబుళ్లు వేసినట్టు ఐడెంటిఫై చేశారు. బేసిన్ పిండి, ఆట, పప్పుల్లో పురుగులున్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన FSSAI లైసెన్స్తో ఫుడ్ ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు తనిఖీలో ఐడెంటిఫై చేశారు అధికారులు. ప్యాకెట్లపైన పోషక విలువలు, తయారీదారు వివరాలు లేకపోవడంపై అభ్యంతరం తెలిపారు. బూచరింగ్ ఏరియాలో మాంస వ్యర్థాలతో డ్రైన్లు మూసుకుపోయిన పరిస్థితిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్వాసనతో ప్రజారోగ్యానికి ముప్పు కలుగుతోందని నిర్వాహకులకు హెచ్చరించారు. ఇక సుమారు 150 కిలోల స్వీట్స్, నూనెలు, పిండి, పప్పులు స్వాధీనం చేసుకున్నారు. కృత్రిమ రంగుల వినియోగంతో పాటు కల్తీ పదార్థాలు వినియోగిస్తున్నారన్న అనుమానంతో ఫుడ్ శాంపిళ్లు సేకరించి ల్యాబ్కు పంపించారు అధికారులు.